ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను. వినుము. కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లిల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దాని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ ఎనగా ఈ శరీరమున నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని ఆంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థజ్ఞానమునకు పాదార్థజ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ యను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి యని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లని ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానందరూపమైనదే పరమాత్మ ను అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు. ఆయాత్మ సచ్చిదానంద స్వరూపము. రెండు బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువానిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి నానీకంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నాకే రీతిని ప్రకాశించుచునుండునదే ఆత్మ ఎనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో నొకటి కాదని తెలుసుకునుము. ఆ దేహేంద్రియాదులు నన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములను శరీరేంద్రియాదులు కూడా నామరూపము పములతో నుండి నశించునవియేగాక, ఎట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటియందును నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. దేనినాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్టే అని ఆత్మవలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా నున్నది అని అనుకునున్నదియే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మపరమాత్మ స్వరూపమగుటవలన దానికి చార పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ యని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అనుపదమునకు సర్వజ్ఞత్వాదిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మపరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపముక్కటియే నిలుచును. అదియే ఆత్మ దేవాలక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికేగాని ఆత్మకులేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో అదియే ఆత్మ. ఒక కుండను జూచి అది మట్టితో చేసినదేయని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకునుము. జీవులచే కర్మఫల మనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మఫల మనుభవింతురనియు తెలుసుకునుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధములగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసినగాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. 17వ రోజు పారాయణ సమాప్తము.